వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ మనం మన కిచెన్లో ది వరల్డ్ ఫేమస్ చికెన్ 65 చేయబోతున్నాము. సో రెడీగా ఉన్నారా? చూసేద్దామా ఎలా చేయాలో. సో ఫస్ట్ మనం బోన్లెస్ చికెన్ తీసుకుని దాన్ని ఇలా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇక్కడ మాకు యూఎస్లో మా చికెన్ మేమే కోసుకోవాలి. సో ఇలా చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దాన్ని మనం మ్యారినేట్ చేసుకుందాము. మ్యారినేట్ చేసుకోవడానికి మన స్పైసెస్ ఏమేమి కావాలంటే ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పెరుగు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఈ ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపేసి అట్లీస్ట్ ఒక 30 minutes మ్యారినేట్ చేయాలి. ఒకవేళ టైం లేకపోతే యాజ్ యూజువల్ కలిపేసి వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చు. కానీ మ్యారినేట్ చేసుకుంటేనే ముక్కలకి పట్టి బాగా టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కొంచెం కార్న్ఫ్లోర్, మైదా, ఎప్పుడు మైదాకి కార్న్ఫ్లోర్ డబల్ ద రేషియో ఉండాలి. అండ్ 1 egg యాడ్ చేసి బాగా కలిపేసి ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం ఇంకా మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఆల్రెడీ మ్యారినేట్ చేసాం కాబట్టి ఇవి కలిపేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మీకు హెల్తీ ఆప్షన్ కావాలంటే ఓవెన్లో చేసుకోవచ్చు, లేకపోతే ఎయిర్ ఫ్రైలో చేసుకోవచ్చు, లేకపోతే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అలా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. మీరు ఏ ఆప్షన్లో చేసినా ఇది బాగుంటుంది. కానీ రెస్టారెంట్ స్టైల్ లుక్ రావాలంటే డీప్ ఫ్రై చేస్తేనే ఆ లుక్ వస్తుంది. సో ఇలా మనం మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లోపల చికెన్ కూడా ఉడకాలి కాబట్టి. మరి హై ఫ్లేమ్ పెడితే మనకి చికెన్ ఉడకదు. ఒకవేళ లో ఫ్లేమ్లో చేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. సో మీడియం ఫ్లేమ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇదంతా అయినాక కొంచెం తాలింపు వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ వేసి దానిలో పచ్చిమిర్చి చీల్చి అవి వేసుకొని, కరివేపాకు వేసుకొని, కొంచెం గరం మసాలా వేసుకొని, కావాలంటే అది మాడకుండా కొంచెం వాటర్ పోసుకొని ఇలా సాసీగా చేసి అందులో మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసి జస్ట్ టాస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం ఏం ఉడికించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు టాస్ చేస్తే సరిపోతుంది అనమాట. సో చూడండి, మనకి వేడివేడిగా చికెన్ 65 రెడీ అయిపోయింది. సో సేమ్ రెస్టారెంట్లో చూసినట్లేదు. సో మీరు కూడా ఈ ఈజీ రెసిపీ చికెన్ 65 ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. థ్యాంక్ యూ.